వాటిని ప్రజలకు ఆమోదం ఉండే విధంగానే చర్చించడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. కామోజ్ వెంకటేశ్వర్లు గారు, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? నిన్న కూడా మనం మాట్లాడాం. సో ఏం జరగబోతుందని మీరు కొంత ఊహించారు. బట్ ఈ రోజు మరి కాసేపట్లో వాట్ ఈస్ వాట్ అన్న గైడ్ లైన్స్ రాబోతున్నాయి. ఇందాక శేషు సార్ అన్నారు ఐటీని కూడా దీంట్లో పరిగణలోకి తీసుకుంటారేమో అన్నటువంటి ఒక వాదాన్ని తెరపైకి తీసుకుంటారు. 4-5 అంశాలు ఉండేది. తెలంగాణలో ఐటీ పేయర్స్ 2,37,000 మంది ఉంటారు. దాంట్లో రైతులు ఏముండరు, 1-2% ఉంటారు. తర్వాత నేను 2020 రెవెన్యూ చట్టానికి 2024 రెవెన్యూ చట్టానికి చాలా విపులంగా 2 నిమిషాలు చెప్తాను మీకు. ఈరోజు గౌరవ శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ చట్టం తీసుకొచ్చి పాత ధరని బంగాళాఖాతంలో వేసిందని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఇప్పటి వరకు కూడా ధరణి వచ్చింది. ఈ రోజు వరకు, ఈ రోజు యాజ్ అండ్ టుడే ధరణి వస్తుంది. దాని ప్లేస్లో భూభారతి వస్తుందని చెప్పిండ్రు. ఓకే, భూభారతిని మేము కూడా స్వాగతిస్తాం, మీరు మీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన దాని ప్రకారం చేస్తున్నారు. కానీ మీరు సాదా బైనామాను తీసుకొస్తున్నారు, కౌలు రైతు కాలం తీసుకొస్తున్నారు. అంటే సాదా బైనామాతో 13,000 గ్రామాలలో రైతులకు లొల్లులు జరుగుతాయి. కౌలు కాలంతోని గత 10 ఏళ్ళు 15 ఏళ్ళు కౌలు కాలంలో వస్తే 38E ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే పాత చట్టం ఇంప్లిమెంట్ చేస్తారు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కౌలు రైతు తన పీరియడ్లో పాని అరండల్లో వస్తే కోర్టులో ఏం చెప్తున్నాయి, పాత రెవెన్యూ చట్టంలో కౌలు రైతు పర్మనెంట్ గా ఉంటే ఓనర్ రైతు 38A సర్టిఫికేట్ ఇస్తుందంటారు. అంటే మీరు 38E ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు, సాదా బైనామాను ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. అంటే ఇది చట్టం చాలా లొసుకులతో ఉన్నది, అసెంబ్లీలో పెట్టిన చట్టం. తర్వాత మీకు ముందు చూపు లేకుండా మీ ఇష్టానుసారంగా ఇచ్చినటువంటి హామీలను ఇంకా మిగతా రుణమాఫీ 11,000 చేయలేదు. దాంతో పాటు ఇప్పటికీ కూడా ఈ రోజు కల్లాల్లో ఉన్న వరికి బోనస్ ఇవ్వలేదు. ఆ అంశాలన్నీ డబ్బులు ఇవ్వకుండా మీరు కొత్త చట్టం తీసుకొస్తున్నాము, కొత్త రూల్స్ పెడుతున్నామని మీ సబ్ కమిటీలో మీ కేబినెట్లో చర్చిస్తున్నారు. ఓకే, మీరు చర్చించుకోండి. కానీ 8 నెలల క్రాప్కి ఏమి ఇస్తున్నారు? 8 నెలల క్రాప్కు అది సింగిల్ క్రాపా డబుల్ క్రాపా చెప్పట్లేదు. దాంతో పాటు ఇవాళ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు గౌరవ మినిస్టర్లకు మీరు కట్ చేస్తా అని చెప్తారు. ఏమన్నా కాంగ్రెస్ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా ఐడియాలజీ ఉన్నదా? ఈ దేశంలో ఉన్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ అయినా బీజేపీ అయినా బినామీల పేర్ల మీద ఉంటది వాళ్ళ ఆస్తులు. ఈ రోజు కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి గారి వైఫ్ కు 47 ఎకరాలు గవర్నమెంట్, పాత గవర్నమెంట్ 12 విడతలుగా మేము వేసినాము. ఇప్పుడు మీ పేరు మీద లేకపోతే మీ వైఫ్ ఇస్తారా ఇవరా క్లారిటీ ఇవ్వండి. నేను ఏమంటున్నంటే ఎంతమంది బినామీ పేర్ల మీద ఎంక్వైరీ చేసి మళ్ళీ బయట పట్టుకొస్తారేమో, అది మీరు చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఏమంటున్నంటే అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీ అందరు ఇప్పుడు అన్నటువంటి మల్లారెడ్డి గారు కూడా మీరు ఒకవేళ ఫండ్ రేజింగ్ లో పాత ఇన్స్టాల్మెంట్లు వేస్తే మీరు రికవరీ చేసుకుంటే చేసుకోండి. మీరు ఇదే పని మీద ఉండండి. పాత పేర్లు మాయడానికి, పాత రికవరీలు చేయడానికి, పేర్లు మార్చడానికే చేయండి. కానీ రైతులకు 69 లక్షల మంది యొక్క భౌత్యమే మీరు తేల్చట్లేదు. ఎందుకంటే నేను నిన్న చెప్పిన ఇదే వేదికగా ఇంకా 62,000 కోట్లు ఈ తెలంగాణ ప్రజలకు వాళ్ళు బాకీ ఉన్నారు. ఎట్లా బాకీ ఉన్నారు కూడా చెప్పిన. 12 లక్షల మంది కౌలు రైతులకు ఇవ్వాలి, 22 నుంచి 23 లక్షల మంది కౌలు రైతులకు ఇవ్వాలి, కూలీ రైతులకు ఇవ్వాలి, ఇప్పుడు యాసింగి వానకాలం ఇవ్వాలి. ఇంకొక అంశం ఏంటంటే సార్, మెయిన్ అంశం కొత్తిమీర, పుదీనా, హార్టికల్చర్ సంబంధించిన కూరగాయలకు సంబంధించినటువంటి కొన్ని 100 ఎకరాల కూరగాయలు పండుతాయి. వాళ్ళది 1 మంత్ పంట ఉంటుంది, 2 మంత్స్ పంట ఉంటుంది, 3 మంత్స్ పంట ఉంటుంది. అంటే మీరు క్రాప్కి ఇస్తారా, ఎకరానికి ఇస్తారా? మీ దగ్గర ఉన్నదా ఏమన్నా? మేము బీఆర్ఎస్ పార్టీ అయితే ఎకరాల లెక్కన, 1 ఎకరా లెక్కన వానకాలం యాసింగ్ ఇచ్చినాం. గౌరవ రేవంత్ రెడ్డి గారు బిఫోర్ ఏం చెప్పిండంటే తన స్పీచ్ లో 3 పంటలకు ఇస్తాం, నువ్వేంది ఇచ్చేదని చెప్పిండు. సరే, ఇప్పుడు శేషు గారు చెప్పిన దాంట్లో కూడా 22,000 కోట్ల అక్షరాల తప్పు జరిగిందని చెప్తుండు. కానీ అది 100కి 100 అబద్ధము. ఇప్పుడు జరిగిన 82,000 కోట్ల 11 నుంచి 1,300 కోట్లు ఈ ప్లాట్ల పేరు మీద, నాన్ అగ్రికల్చర్ మీద జరిగినటువంటి వాట వాస్తవం. మీరు నాన్ అగ్రికల్చర్ తీసేసి ఈ ప్లాట్లకు తీసేసి ఇంప్లిమెంట్ చేస్తే బాగుండేది. తర్వాత గవర్నమెంట్కు జరగాల్సినటువంటి ఇంకో అంశం ఏంటంటే అసలు ఈ అగ్రికల్చర్ ల్యాండ్లు పవర్స్ ఎంఆర్ఓకు జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ ఉంచుతున్నారా, ఉంచట్లేదా? ధరణి ఇప్పుడు నేనేమంటున్నానంటే ధరణి యొక్క అంశము, భూభారతి యొక్క అంశం మీరు పరిణామంలో తీసుకుంటే ఇప్పుడే మీరు 5, 6, 7 తర్వాత అప్లికేషన్లు తీసుకుంటే మీరు ఈ దసరాకు డబ్బులు వేయలేరు. ఎందుకు వేయలేరు అంటే 69 లక్షల మంది డేటా అకౌంట్లు, ఆధార్ కార్డులు, అగ్రికల్చర్ ఆఫీసరు దాంట్లో ఎంటర్ చేయడానికి మినిమం 3-4 నెలలు పడుతుంది. మీరు ఎట్లా ఇవ్వగలుగుతారు? అదొక మెయిన్ అంశం. ఇంకో అంశం ఏంటంటే మీరు ఓన్లీ ఇప్పుడు ఇలా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారు ఏం చెప్పారంటే
అసలు పాత రైతులకే ఇంకా 20 నుంచి 30% మనం ఇవ్వాల్సింది ఇవ్వకుండా క్యాబినెట్ పెట్టుకుంటాను, అది ఇస్తే బాగుండేదని కూడా చెప్పిండు. ఇంకొక అంశం ఏంటంటే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారు ఏం చెప్తుండంటే 7 ఎకరాలకు మించి ఇవ్వకూడదని చెప్తున్నాడు. మీరు 7 ఎకరాలకు ఇస్తారా, మొత్తం ఇస్తారా, రైతులకు ఇస్తారా ఇయ్యాలనేది ఇంకో అంశం పక్కన పెడితే ఇనాములు ఇవాళ ధరణిలో ఎక్కలేదు, భూభారతిలో ఎక్కలేదు, వాటికి ఇస్తారా ఇయ్యరా? అసైన్లు ధరణిలు ఎక్కలేదు, పానీలు లేవు, వాటికి ఇస్తారా ఇయ్యరా? గౌరవ కేసీఆర్ గారు ఇంతకు ముందు లేనప్పుడు ఎట్లా ఇస్తారు, ఇవ్వరన్నట్టే కదా వాళ్ళు ఇస్తామని చెప్పారు వాళ్ళ మేనిఫెస్టోలో. ప్రతి రైతుకు, ప్రతి ఇనాముకు, ప్రతి అగ్రికల్చర్ చేసే ప్రతి రైతుకు మేము సర్వే చేసి మా వరంగల్ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని గౌరవ రేవంత్ రెడ్డి గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో చెప్పిన రికార్డులు ఉన్నాయి, నేను మీకు పంపిస్తా. దాని మీద క్లారిటీ లేదు. ఇంకొక అంశం ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి 600 పై మండలాల్లో అన్ని మండలాలలో అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లను డేటా తీసుకొని మీరు జియో ట్యాగింగ్ పెట్టేసి అగ్రికల్చర్ చేసే వాళ్ళకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. అంటే మీకు ఎగగొట్టే ఆ ఉద్దేశం ఉంటేనే గవర్నమెంట్కి ఇవన్నీ పెడుతున్నారు ప్రాసెస్. దీంట్లో ఏమాత్రమన్నా తప్పులు ఉన్నాయి. ఇంకొక అంశం, కాంగ్రెస్ గవర్నమెంట్కు ముందు చూపు ఉంటే కందికి, పత్తికి, మిర్చికి అది 9 నెలలు 10 నెలలు పంట పండుతుంది. ఇంకొక అంశం ఏంటంటే మీరు కరెంటు మీద అవగాహన లేకుండా కరెంటుకు పెట్టిన డబ్బులు కూడా చెప్తున్నారు. కరెంటు డబ్బులు మిమ్మల్ని ఎవరు అడుగుతున్నారు? మేము ఏమంటున్నాం అంటే మీరు వరంగల్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 43,000 కోట్లకి వెళ్ళి 31,000 కోట్లకు వచ్చారు. 31,000 కోట్ల మీరు రైతు పండుగ అప్పుడు చేసిన డబ్బులు 21,000 కోట్లు 22 లక్షల మంది రైతుల అకౌంట్లలో పడ్డాయి. మరి మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఇంకొక అంశం ఏంటంటే 27-28 తారీఖు డిసెంబర్ 27-28 తారీఖు నాడు మేము 10,000 కోట్ల అప్పు తీసుకొస్తున్నాము, కూలీ రైతులకు ట్రాన్స్ఫర్ చేస్తామని బట్టి విక్రమార్క గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అది అల్లిపోయింది, ఇప్పుడు 14 నెలలు అయిపోయింది. ఇంకొక అంశం ఏంటంటే అగ్రికల్చర్ కు సంబంధించిన దాంట్లో గౌరవ్ కేసీఆర్ గారు ఇది చాలా ముందు చూపుతూ ఉన్నటువంటి వ్యవహారం. ఉట్టిగానే క్యాబినెట్ మీటింగ్లు, ఉట్టిగానే చర్చలు పెట్టుకుంటే జరిగేది కాదు. రైతు దేశానికి వెన్నుముక. ఈ రైతు అన్ని పంటలు పండియాలి, నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో, ఒక ఉత్పాదక రంగాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కరెంటును, వాటర్ను ఉత్పత్తి చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్దేశంతో చేసుకొచ్చింది తప్ప ఇది పతాకం. కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ఇంటెలెక్చువల్స్, కుహానా మేధావులు ఏమంటున్నారంటే ఏ కరప్షన్ జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని చెప్తారు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లకు ఏ మేధావి దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే మీరు కౌలు కాలం తీసుకొస్తే అంటే మీ గవర్నమెంట్ రౌడీజం చేయడం కోసం, రైతులను ఆగం చేయడం కోసం సాదా బైనామా తీసుకొస్తుంది, కౌలు రైతు కాలం తీసుకొస్తుంది. కౌలు రైతు 10 ఏళ్ళు ఆ కాలంలో ఉంటే నథింగ్ బట్ ఓనర్ అంటే 38 ఇంప్లిమెంట్ చేస్తారు మీరు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉరేసుకునే వ్యవహారం కనబడుతుంది. రామరెడ్డి గారు